హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పెరటి చెట్లు అవన్నీ చూపించాలనుకుంటున్నానండి. సో ఇవన్నమాట అమ్మ వాళ్ళ పెరటి అంట. మొన్న ఒక వ్లాగ్ చేశానండి, చూడండి. దాంట్లో బ్యాక్ సైడ్ గార్డెన్ అంతా పెట్టాను. ఇవాళ అయితే ఫ్రంట్ సైడ్ పెడదామని అనుకుంటున్నాను. సో ఇదైతే తులసి చెట్టు అండి, లక్ష్మీ తులసి వేస్తున్నారు. ఇది చూసారు కదా, కొండ అనమాట ఇది. సో కొండ ఎందుకంటే బరువు ఉండాలి నైరుతిలో అని చెప్పేసి మా తాతగారు వాళ్ళు అలా పెట్టారండి, బరువు నైరుతిలో. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి చెట్లన్నీ ఎంత మంచిగా ఉన్నాయి. అన్ని క్రోటాన్ చెట్లు, పూల చెట్లు అన్నీ మంచిగా వేసిందండి అమ్మ. సో ఇదైతే లక్ష్మీ తులసి. సో ఇవి చూసారా క్రోటాన్ చెట్లు, జస్ట్ షో చెట్లు అనమాట. ఇది ఒక రకమైన పర్పుల్ కలర్లో ఇట్లా వస్తుంది చెట్టు. ఇది చూసారా అండి, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్లవర్ అనమాట. ఇది ఏ ఫ్లవర్ నేమో నాకైతే కరెక్ట్గా తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది చూసారా, దీనికి చిన్న ఇట్లా కాయల్లాగా వస్తాయి. వాటిని చిన్నప్పుడు మేము గుమ్మడికాయలు అని అమ్ముకుంటా అట్లా చిన్న చిన్న ఆటలు, బుడ్డీలు ఆటలు అంటారు కదా, మేము ఆడుకునే వాళ్ళం. ఇది చూసారా, ఇదేమో నూరు వరహాల చెట్లు అండి, రెడ్ కలర్ అనమాట. దాంట్లో బంచెస్ చూడండి ఎంత మంచిగా వచ్చాయో. సో ఎవ్రీ మార్నింగ్ చాలా గ్రీనరీగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందండి ఏరియా అంతా. చూసారా ఇక్కడంతా రెడ్ కలరు, నూరు వరహాలు అంటారండి దీన్ని. చూడండి ఎంత మంచిగా ఉందో ఇదంతాగాను. ఇదంతా నూరు వరహాల చెట్టు అనమాట, పెద్దదిగా అట్లా అల్లేసుకుంది అనమాట. ఇంకా ఇక్కడ కింద వచ్చేసరికి కొన్ని మొలకలు కూడా అద్దుతున్నాయండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ నూరు వరహాల్లోనే ఎల్లో కలర్ అనమాట. సో ఇదొక రకం అనమాట, ఎల్లో కలరు. ఎంత మంచిగా బటర్ఫ్లై అంతా ఎగురుతూ చాలా బాగుంది కదండి వ్యూ. చూడండి ఎంత బాగుందో. సో ఎంత ఇట్లా బడ్స్ లాగా వస్తున్నాయి అనమాట, మొగ్గలు ఎడుతున్నాయి. సో డైలీ పూజకి అయితే ఎక్కువ వస్తామండి, పూజకు కొయ్యంగా కూడా మిగిలిన పూలు అనమాట ఇవి. సో ఇక్కడంతా చూడండి ఇవన్నీ బడ్స్ అనమాట. ఇవి ఇచ్చుకుంటే పక్క రోజుకి ఇంకో బంచ్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు కలర్ కూడా చాలా బాగుంటుంది కదండి, ఎల్లో కాదు అట్లానే ఆరెంజ్ కాదు, ఇన్ బిట్వీన్ ఉందన్నమాట కలరు. సో ఎంత సన్నజాతి చెట్లు అండి, ఇక్కడంతా సన్నజాతి చెట్లు. నూరు వరహాలు ఎల్లో కలర్ది చూడండి, కింద చిన్న బేబీ ప్లాంట్ వస్తుంది. సో దాని పక్కన అయితే మనకి అలోవేరా వస్తుంది. అలోవేరా ఉంది చూడండి, ఆ కుంపటి చాలక మళ్ళీ కిందకు కూడా స్ప్రెడ్ అయిపోతూ అట్లా వచ్చేస్తుంది అనమాట. దాని పక్కన మనకి మళ్ళీ లక్ష్మీ తులసి. ఇంక అంతేనండి, అమ్మ అది పనిగా ఏమి నాటదు, అట్లే మొలకలు ఎదుగుతేస్తూ వచ్చేస్తూ ఉంటాయి వాటికి అవి. సో వాటికన్నా ఇదంటే జస్ట్ ఎరువులు మాత్రమే వేస్తుంది. ఇది చూసారా నల్లేరు అంటాం కదండి, నల్లేరు చెట్టు అనమాట. అది జస్ట్ ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టిందండి 1 year బ్యాక్. అది మంచిగా అల్లుకుంటుంది. ఇంకా దాంతో పచ్చడి చేస్తారండి, అది చాలా హెల్త్కి చాలా మంచిది నల్లేరు పచ్చడి, మీరు వినే ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇదేమో మనీ ప్లాంట్. చూడండి ఎంత పచ్చగా మంచిగా ఉందో, అట్లా స్ప్రెడ్ అయిపోతూ వస్తుంది అనమాట పైకి. సో మనీ ప్లాంట్స్లో ఇది ఒక రకం అండి, చాలా టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా మనకి. ఇది ఒక టైపు సారలాగా వస్తుంది. ఇక్కడ చూస్తే కనుక సన్నజాజి మొలక అట్లా పెట్టింది. బట్ ఇక్కడ ముందు సైడ్ పెద్ద ఎండ తగలదండి, సో అది అక్కడక్కడే ఉంది చెట్టు. ఇది చూసారా అరుగు, మా తాతగారు కట్టించారండి, ఎవరన్నా ముసలి ముత్తక అట్లా కూర్చునేదానికి బాగుంటుందని. ఇది వచ్చేసరికి మామిడి చెట్లు, ఊరగాయ పెడతాం కదా మామిడికాయ చెట్లు ఇదనమాట. సో మంచిగా కాయలు అయితే ఇయర్లీ వన్స్ అయితే వస్తుంది. అండ్ ఊరగాయ కూడా చాలా బాగుంటుందండి, మంచి పులుపు ఉంటుంది కాయ. అండ్ ఊరగాయ పెడితే ఈ బద్ద మెత్తబడదు అనమాట. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి, ఇట్లా వదిలేసింది అమ్మ, చెట్టుకి అట్లా అల్లుకుంటుందని. చూడడానికి వ్యూ బాగుంటుంది కదా, అందుకని అట్లా కానీ వదిలేశారు. అదంతా స్ప్రెడ్ అయిపోతూ వచ్చేస్తుంది. సో ఇక్కడ కానీ చూసుకుంటే ఇదేమో పనస చెట్టు. చూడండి పనస చెట్టు, ఇది నాటి మనకి 5 to 6 years అవుతుందండి. చూడండి చెట్టు మంచిగా అయితే వచ్చేసింది. ఆల్రెడీ ఒక కాపు అయిపోయిందండి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ కాపు అయితే స్టార్ట్ అయింది. ఇది చూసారా పనసకాయ పిందెలు ఇక్కడిక్కడే వస్తున్నాయి. చూడండి ఇవన్నీ పిందెలు ఎంత బాగున్నాయో. సో కోతులు వచ్చేస్తాయండి, కొద్ది ఉండే టయానికి అవి కొరకడం అట్లా చేసేస్తాయి. ఇంకా మిగిలిన చేతికి వస్తాయి 1-2 కాయలు మిగులుతాయి అన్నమాట. సో ఇది వచ్చేసి కానీ కరివేపాకు చెట్టు ఇక్కడ వేసిందమ్మ. ఇంకా కరివేపాకు చెట్టుకి నల్లేరు కూడా అంటుకుంది. ఇక్కడంతా చూసారు ఎన్ని బేబీ కరివేపాకు చెట్లు అండి, చిన్నవి
అక్కడక్కడే మొలుస్తున్నాయి అన్నమాట. ఆ గింజల నుంచి స్ప్రెడ్ అయ్యి ఇక్కడంతగా కరివేపాకు వనంలాగా తయారవుతుందండి అది. ఇక్కడ చూడండి నల్లేరు కూడా ఎంత బాగా స్ప్రెడ్ అయిందో. పచ్చడి చేసుకొని తింటే, లేదా మాకు కారాలు వద్దనుకున్న వాళ్ళు జస్ట్ వాటర్లో బాయిల్ చేసుకొని తాగినా మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇదైతే లింగాక్షి అండి, తెలుసు కదా లింగాక్షి. మనకి ఇది సీజన్ అనమాట, నవంబర్, డిసెంబర్, జనవరి. సో అందుకని ఇట్లా వేశారనమాట. సో ఇది చూస్తే టెంకాయ చెట్టు ఉండేదండి ఇక్కడ, అది తీసేశారు. సో అది అలాగా వచ్చేస్తుంది అనమాట. ఏర్లు మాత్రం అట్లే ఉండిపోయాయి. సో ఇదేదో చూసుకుంటేనండి మామిడి చెట్టు బంగినపల్లి అంటాం కదా, అది వేశారు. ఇప్పటికైతే ఒక కాపు కూడా రాలేదు, చూడాలండి మరి ఫ్యూచర్లో ఎలా వస్తుందో. బట్ ఇది జస్ట్ ఫెస్టివల్స్ మాత్రం ఎవరికైనా ఆకులు కావాల్సి ఉంటే ఈ చెట్టు నుంచి తెంపుకుంటారు. ఇవన్నీ తులసి చెట్లు వాటి పాటికి అవి వచ్చేసాయి, అదే ఇంటర్నేషనల్గా వేయలేదు. సో అలా అలాగే స్ప్రెడ్ అయిపోతున్నాయి. సో అమ్మ కూడా వదిలేసింది అనమాట. సో ప్రతి శనివారం మనం వెంకటేశ్వర స్వామికి అయితే అమ్మ ఇట్లా మాలలాగా వేస్తుంది అనమాట ఈ తులసి ఆకులన్నీ. సో ఏదైనా ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి పూజ అయినా సో అట్లయితే మాలలాగా వేసి తీసుకొని పోతారండి. వేసేదానికి మంచిగా ఉంటుంది కదా దేవుడికి. ఇవన్నీ తులసి మొలకలే అనమాట, అట్లా అట్లా వచ్చేస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ కరివేపాకు చెట్లు అండి. ఈ పక్కన కరివేపాకు చెట్టు ఇక్కడ వచ్చేసింది, దానికై అది స్ప్రెడ్ అయిపోతూ వెళ్ళిపోతుంది బేబీస్ని అట్లా పెట్టుకుంటూ. సో ఇది వచ్చేస్తే కానీ రసాలండి, రసాల మామిడి పండు అంటాం కదా, అది సమ్మర్లో చాలా బాగా వస్తున్నాయండి కాయలు, చిన్న చిన్నవి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, హనీ లెవెల్లో స్వీట్ ఉంటుందన్నమాట. సో ఈ చెట్టు 25 years బ్యాక్ నాటారండి మా నాన్న వాళ్ళు. ఆ ఊరగాయ చెట్లు కూడా వాళ్ళు నాటిందే. సో అట్లా గుర్తుగా మేము ఎవరు కట్ చేయించలేదు, అట్లా అట్లా సంవత్సరానికి అదే కాపిస్తూ ఉంటుంది. దానికి ఏం పిచికారీ కూడా ఏం చేయించారండి, న్యాచురల్గానే ఫ్రూట్స్ అనేది ఇస్తాయి. ఇవి చూసారండి పారిజాతాలు, పారిజాతాలు అన్నమాట ఇవి. సో ఇట్లా ఏరిన కింద నేల మీద పడ్డ పూలనే మనం వాడాలి కదా పూజకి. సో ఇవన్నీ కుట్టేసి మా ఇంట్లో అక్కడ అమ్మవారు పూలేరమ్మ చెట్లు ఉంటాయి కదండి, అవైతే ఈవినింగ్ అట్లా ఇస్తామన్నమాట. సో ఇప్పుడైతే దండ పేర్చి అని లేవు, సో అట్లాగే తీసుకెళ్ళేసి మామూలు పూజ రూమ్లో అయితే పూజ చేసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసరికి మారేడు చెట్టు అండి, తెలుసు కదండి. మారేడు చెట్లు మన శివుడికి సోమవారం శివాలయం వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు తీసుకెళ్తారనమాట ఈ మారేడు దళాలు. సో దీనికి కాయలు కూడా వస్తాయండి అప్పుడప్పుడు. సో ఆ కాయలతో మారేడు దీపం అని ఈ మధ్య చెప్తున్నారు కదండి, అదైతే పెట్టడం స్టార్ట్ చేస్తుంది అనమాట అమ్మ కూడా. ఇది మారేడు చెట్టు ఎంత మంచిగా ఉందో కదా. ఇవన్నీ మారేడు చెట్లే, ఆకులు అనమాట. శివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఎవరు గుడికి వెళ్తున్నా ఇవైతే తీసుకెళ్తారండి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా. బాగా పెద్దగా అయింది చెట్టు కూడా, దీనికి కాయలు కూడా వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు. సో ఇదైతే మెడికల్ యూజ్కి కూడా చాలా యూజ్ అవుతుందంట, మెడికల్ పర్పస్కి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది సపోటా చెట్టు అండి. సో సపోటా చాలా బాగా కాస్తుందండి, పాల సపోటాలు అంటారు కదా, అదనమాట ఈ పాల సపోటా చెట్టు. చూడండి కాయలు కూడా ఉన్నాయి చెట్టుకి. సో కాయలు అప్పుడప్పుడు తెంపేసి మగ్గ పెడుతూ ఉంటారండి. బట్ ఇప్పుడైతే కొద్ది రోజులుగానే వదిలేశారు సపోటా చెట్టు. కోతులు ఉడుతులు అవి వచ్చి తినిపోతుంటాయి. సో ఇక్కడైతే కొన్ని కాయలు అయితే రాయాయి, ఇదిగోండి ఇదొక కాయ. సో ఇది అక్కడ చూడండి ఇంకొక కాయ రాలే, చూడండి. ఇవి అట్లాగా పక్కన బియ్యంలో కానీ వేసేస్తే పక్క రోజుకి రెడీ అయిపోతాయి అన్నమాట. సో మిగతావన్నీ ఓపిక ఉంటే కోస్తారు, లేదంటే ఉడతలు కోతులు అవి తినేసి వెళ్తాయండి. సో ఇది వచ్చేసరికి జామ చెట్టు. సో ఇది అంతకుముందు బాగా కాపు కాస్తుండే, ఇప్పుడు ఎండ దగ్గరకు ఏమో బాగా తగ్గింది కాపు, కానీ చాలా బాగుంటుందండి. సీడ్స్ తక్కువ ఉంటుంది, పల్ప్ ఎక్కువ ఉంటుంది, చాలా స్వీట్నెస్ అయితే ఉంటుంది. సో ఈ పక్కకు వస్తే గాను మనకి పనగంటాకు అంటారు కదండి, పన్నగంటాకు. సో అదనమాట, ఇది కళ్ళకి చాలా మంచిది, నాటు పనగంటాకు. సో అట్లా తెచ్చి కుచ్చేస్తుంది. అది ఎప్పుడైనా కర్రీస్కి ఫ్రైస్కి తింటే చాలా మంచిదండి, ఐసైట్ ఉన్న ప్రాబ్లం వాళ్ళకి. ఇది చూసారండి, ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అనమాట. సో దీన్ని అయితే నేల ఉసిరి అంటాము. ఇది షుగర్ డయాబెటీస్ పేషెంట్కి చాలా చాలా మంచిది హెల్త్కి. చూసారు కానీ ఈ ఆకులన్నీ డైరెక్ట్గా తినేయాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి బంతి చెట్లు అండి. ఇంకొచ్చేసింది కదా పండగ సీజను. ఈ పండగ సీజన్ ఇప్పుడు వేస్తే కానీ పండగ టయానికి చాలా పెద్ద పూలు అయితే అవుతాయి అన్నమాట. ఇవి చూడండి, ఇప్పుడైతే ఇంకా మీడియం స్టేజ్లోనే ఉన్నాయి, ఇంకా బాగా విచ్చుకుంటుంది ఫ్లవర్ అయితే. సో సుగానికి సోమ అయితే పిల్లలు అయితే కోసేసారు, బట్ మిగిలిన అయితే అట్లే ఉంచాం, చాలా పెద్ద సైజు అవుతాయండి.
సో అమ్మ గాని ఏం చేస్తుందంటే ఇవి తీసి మళ్ళీ ఎండబెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ సీజన్‌కి అవైతే ఏసేస్తుందనమాట. సో ఇవన్నీ బంతి పూలలో లైట్ యెల్లో కలర్ ఒకటుంది. లైట్ ఆరెంజ్ కలర్ ఒకటైతే వేశారండి. చూడండి ఎంత బాగున్నాయో కదా! మార్నింగ్ కూడా చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది ఫ్లవర్స్ అవి చూస్తుంటే. సో ఇంకా చాలా మొగ్గలైతే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎన్ని మొగ్గలొస్తున్నాయో. మంచిగా అయితే ఉంది కదా! పీస్‌ఫుల్‌గా ఉంది చూస్తూ ఉంటే. సో అక్కడైతే పసుపు చెట్లయితే ఉన్నాయి. ఇదొచ్చేసరికి ముద్ద మందారం అనమాట. రెడ్ కలర్ ముద్ద మందార చెట్టు. ఇది కూడా బాగా వస్తాయండి పూలు. సో ఇవి వచ్చేసరికి వైట్ పూలు మొన్న చెప్పాను కదండీ అవి. సో ఇంకా ఇట్లా గాని వెళ్తే ఆ లాస్ట్‌కి అయితే ఉన్నాయండి. స్టార్ యాపిల్ అంటాం కదా! ఇదో ఈ చెట్టు. స్టార్ యాపిల్ అంటాం కదండీ! ఇది సమ్మర్‌లో అయితే ఎక్కువ వస్తుంది. సో ఇది లాట్ ఆఫ్ విటమిన్ సి అనమాట. చాలా మంచిగా అయితే ఒక్కొక్కసారి చెట్టుకే మంచిగా రైప్ అయిపోయి పడిపోతాయి. లేదా ఒక్కొక్కసారి అట్లా తీసుకొని మమ్మీ ఉప్పు, కారం, పసుపు ఇది దంచుకొని తిన్నా హెల్త్‌కి మంచిదని అట్లా స్టాక్ చేసి పెడుతుంది. సో ఇది చూడండి ఇక్కడంతా ఇది ఆల్రెడీ చూపించిన వ్లాగ్‌లో ఉందండి. బట్ చూపిస్తే ఇది చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదా! మష్రూమ్స్. బట్ ఇవి తినే అయితే కాదండి. అవి జస్ట్ అలా అంటారు కదా! కొద్దిగా పాయిజనస్ అనే చెప్పాలి. బట్ చూడడానికి చాలా బాగున్నాయి కదండీ! అట్లా క్యాప్చర్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి ఇట్లా ఫ్యామిలీస్‌గా వచ్చాయి జంటలుగా. చాలా క్యూట్ అనిపించుండే ఇవి చూడంగానే. అందుకని క్యాప్చర్ చేపించాను మీకు చూస్తారని. సో ఇవి తినేవి అయితే కాదండి. ఇవి కొద్దిగా అలా వచ్చేస్తాయన్నమాట. చలికి అట్లా చలి పడ్డప్పుడు, వాన పడ్డప్పుడు అట్లా అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి ఇదంతా పాత్ అనమాట. నడిచే దారిలాగా అటు ఇటు చెట్లు వచ్చేటట్టు కట్టించారనమాట కన్స్ట్రక్షను. సో ఇవన్నీ మందార చెట్లు మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత మంచిగా బడ్స్ పూలు వచ్చున్నాయి. రెడ్ మందారాలు ఎర్రవి. ఇది వచ్చేసరికి యెల్లో కలర్. ఇవాళ యెల్లో కలర్ అంతగా వాయలేదండి. పూయలేదు పూలు. చూడండి యెల్లో కలర్ వచ్చేసి లోపల లైట్ పర్పుల్ ఫినిషింగ్‌తో అయితే పువ్వు ఉంటుంది. సో ఇది వచ్చేసరికి వంగ చెట్లండి. వంకాయ అంటాం కదా! అది ఇప్పుడైతే కాపలేవు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడండి ఫ్లవర్ మాత్రం చాలా క్యూట్ ఉంది కదా! వైలెట్ కలర్‌తో చాలా అయితే బాగుంది. దీనికి వచ్చేసరికి ఇది మునగాకు చెట్టు అనమాట. మునగాకు. సో ఇవైతే మునక్కాయల సీజన్ కాదు కదా! పెద్ద కాపు లేదనమాట. బట్ ఈ ఆకులైతే మేము వచ్చినప్పుడల్లా మా అమ్మ డ్రై చేసేసి పౌడర్ చేసి అయితే ఇస్తుందండి. సో మనం ఏ పప్పు చేసుకున్నా దాంట్లో అయితే డైలీ తినలేము కాబట్టి మనం ఏ పప్పు చేసుకున్నా 1 స్పూన్ కానీ అది కానీ వేసేసుకుంటే మనకి ఇదండి తిన్న ఫీలింగు ఉండదు పిల్లలకైతే. సో హెల్త్ అయితే మంచిది. సో ఎవరైనా ఈ టిప్ పాటించేవైతే పాటించండి. మునగాకుని ఎండబెట్టేసి మెత్తగా పౌడర్ కొట్టేసుకొని మనం ఏ పప్పులో వేసుకుంటే ఆ పప్పులో 1 స్పూన్ వేసేస్తే పిల్లలు కూడా మంచిగా తినేస్తారు కదా! ఇది వచ్చేసరికి బత్తాయికాయ అనమాట. బత్తాయి చెట్టు. ఇప్పటికైతే ఒక కాపు కూడా రాలేదు. బట్ చూడాలి ఎప్పుడు వస్తుందో కాపు అనేది. సో ఇది వచ్చేసరికి ఇంకో మునగాకు చెట్టు అండి. మునగాకు అయితే బాగా తింటారు నెల్లూరు సైడ్ మీకు తెలుసు కదండి. సంగటి మునగాకు కాంబినేషను. ఇదైతే ఇంకో చెట్టు అనమాట. ఇది వచ్చేసరికి పున్నాంగ చెట్టు అంటాం కదండి. యెల్లో కలర్ ఫ్లవర్స్. సో ఆ చెట్టు అనమాట ఇది. సో ఇక్కడైతే కాకర చెట్టు అయితే ఒకటి మొలిచింది. మొలిచిన చెట్టు ఇది. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితే అవుతున్నాయి కాయలు. చూసారండి కాకరకాయ చిన్నది క్యూట్‌గా ఉంది కదా! సో ఇది వచ్చేసరికి మనకి మల్లెపూల చెట్టు అనమాట. చూడండి పున్నాంగ చెట్టు అంతా రోడ్లోకి వాలిపోయింది. సో ఇది వచ్చేసి వైట్ కలర్ పూలు అనమాట ఇది. ఇది వచ్చేసరికి సీతాఫలం అండి. సీతాఫలం అంటాం కదా అది. కాయనైతే కాస్తుంది. బట్ పిల్లలు తెంపేస్తారనమాట. ఇప్పటివరకు మా నోటి దగ్గరైతే ఒక్కటి చేరలేదు. అట్లనే వదిలేసాము. పిల్లలు ఆడుతూ కోసేస్తారనమాట. ఇది వచ్చేసరికి మల్లెపూల చెట్టు అంటాం కదా ముద్దది ఆ టైప్ అనమాట. సో ఇదండి మా గార్డెన్ అయితే. చూడండి ఎంత మంచిగా ఉంటుంది కదా ఇట్లా గార్డెన్లో ఉంటే. సో మా ఛానల్ కూడా మీరు అలాగే ఆదరిస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటూ ప్లీజ్ దయచేసి మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్తో మీ ముందైతే వచ్చేస్తానండి.